దెన్ యూ షుడ్ బిలీవ్ సమ్ ఆఫ్ ద థింగ్స్. మీకు యాపిల్ ఫౌండర్ ఉన్నాడు కదా, ఆయన ఇక్కడుండే ఒక బాబా దగ్గరికి వచ్చాడు. కారు డిక్కీలో ఎదిగితే ఒక యాపిల్ పండు దొరికింది, అది బాబాకి ఇచ్చాడు. బాబా కొరికి ఇచ్చాడు. ఇప్పుడు యాపిల్ సింబల్ అది. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. బాబా కొరికి ఇచ్చాడు. ఇప్పుడు యాపిల్ సింబల్ అది. ఈ ముసలి బత్తాయి కొంచెం గూగుల్ చేసి ఉన్న అసలు విషయం తెలిసిపోయేది. ఎంతవరకు అమాయక హిందువులను మీ పేరు, డబ్బు కోసం మోసం చేస్తారు. ఇంకా అసలు విషయానికి వస్తే ఆ ముసలి బత్తాయి తాత చెప్పింది పరిశీలిద్దాము. స్టీవ్ జాబ్స్ 1970లో భారతదేశానికి తన పర్యటనలో కైంచిలోని నీమ్ కరోలి బాబా ఆశ్రమాన్ని సందర్శించారు. అయితే బాబా అప్పటికే మరణించారు. జాబ్స్ ఎప్పుడూ నీమ్ కరోలి బాబాను వ్యక్తిగతంగా కలవలేదు. ఆపిల్ పేరు జాబ్స్ మరియు వోజ్నియాక్ యాపిల్ ఫారంను సందర్శించి పండును ఇష్టపడిన తర్వాత ఆపిల్ అని పేరు పెట్టారు. యాపిల్ లోగోను 1977లో రాబ్ జానోఫ్ రూపొందించారు. లోగో కూడా ఆడమ్ మరియు ఈవ్ యొక్క బైబిల్ కథకు సూచనగా ఉంది. ఇక్కడ ఆపిల్ టెంప్టేషన్ మరియు నిషేధించబడిన జ్ఞానాన్ని సూచిస్తుంది. నిజం ఇదే. యాపిల్ లోగో భారతీయ బాబా నుండి వచ్చింది లేదా ఇచ్చింది కాదు. అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది జై అని లెగుస్తుంది.